మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ కూడా ప్రభు యొక్క దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. లోక రక్షకుడైన యేసు ప్రభుల వారు ఆయన మెండైన దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. ప్రియులారా, దేవుని సన్నిధానంలో వాక్యం వినటానికి కూడుకున్న ప్రభు బిడ్డలు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కాపుదల ప్రతి సంఘమునకును, ప్రతి కాపరి కుటుంబమునకును, విశ్వాసుల కుటుంబానికి దేవుని యొక్క కాపుదల ఉండునట్లుగా ప్రార్థిస్తాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి కాలంలో ఎందరో క్రైస్తవులను హింసించువారు, క్రైస్తవుల మీద ద్వేషమును, పగ కలిగిన ప్రజలు చాలామంది లేచారు ప్రభా. నాయనా, మీరు వారి చేతుల్లో నుండి బిడ్డల్ని విడిపించండి ప్రభా. మీరే బిడ్డల పట్ల కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు నిజంగా మంచి దేవుడు తండ్రి, మంచి దేవుడు ప్రభా. మీ కాపుదల బిడ్డలకు దయచేయండి నా తండ్రి. నీ భద్రత బిడ్డలకు దయచేయండి. మీ ఆలోచనల చేత ప్రతి కుటుంబము, ప్రతి సంఘము నడిపించబడు రీతిగా సహాయము చేయమని యేసయ్యా మీ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 24వ తారీఖు 2021వ సంవత్సరం. ప్రియులారా, గురువారం. ద్వితీయోపదేశకాండం మొట్టమొదటి అధ్యాయము 26వ వచనము నుండి, అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సనుగుచు, యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించున్నట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడికి జనులు మనకంటే బలిష్ఠులను, ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశంనంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. ప్రియులారా, గమనించవలసిన విషయం, వాక్యము సెలవిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడికి జనులను, మనకంటే బలిష్ఠులను, ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమి, మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి, దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోను, పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు.
కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదను అని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యోపన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునో చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన వరకును ఇచ్చేదను అని ప్రమాణము చేశాను. ప్రియులారా, ప్రజలు అక్కడ అనాకీయులు ఉంటున్నారు అన్నటువంటి ఉద్దేశముతో వారు చాలా ఎత్తైన వారని, వారి ప్రాకారములు ఆకాశం నట్టునట్లుగా ఉన్నాయని అక్కడి ప్రజలు మనలను చంపివేస్తారని ఎంతో భయపడ్డారు. ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు మాట్లాడుతూ ఉన్నారు. మోషే వారితో మాట్లాడుతూ, మీరు మీ దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచలేదు, అందుకని ఆ కృపగల దేవుడు మీ పితరులకు ఇచ్చేదని చెప్పినటువంటి ఈ మంచి దేశము ఈ చెడ్డతరం వారిలో యోపన్నే కుమారుడైన కాలేబుకి ఇస్తానని చెప్పాడు. ఆయన పూర్ణ మనసుతో యెహోవాను వెంబడించాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా యెహోవాను బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అని వాక్యము సెలవిస్తుంది. ఈ చెడ్డ తరము వారైన వీరు ఆ 10 మంది చెప్పినటువంటి మాటలు విని మా హృదయములను కరగజేసిరని భయపడ్డారు. ప్రియులారా, అందుకని కాలేబుకును యెహోషువకును ఆ దేశమును ఇస్తామన్నట్టుగా ప్రభుల వారు చెప్పారు. దయచేసి వినాలి. వారు దానిని స్వాధీనపరుచుకొని మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పాడు. అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపము చేస్తిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదనమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఈ విధంగా అన్నాడని. ప్రియులారా, యుద్ధమునకు పోకండి, నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్ళకండి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు.
మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ప్రియులారా, గమనించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా వేగు చూడటానికి వెళ్ళిన ఆ 12 మందిలో కాలేబు, యెహోషువాలు ఆ దేశమును దేవుడు మనకి ఇచ్చును, మనము ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుందాము అని చెప్పారు. కానీ ఆ 10 ఆ దేశంలో అనాకీయులు ఉంటున్నారు. అక్కడ ప్రాకారములు ఆకాశమును అంటుడంత ఎత్తైనటువంటివి. కాబట్టి అక్కడికి మనము వెళ్ళలేం. ఆ దేశ ప్రజలు మనల్ని చంపివేతురని భయపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో పర్యాయాలు కృపగల దేవుడు మన జీవితంలో స్వతంత్రించుకొని అనుభవించటానికి ఇచ్చిన కార్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే మన భయం వలన, మన పిరికితనం వలన మనము స్వతంత్రించుకొనబోయే కార్యాలు చాలా మట్టుకు మనం వదిలిపెట్టుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఎన్నో పర్యాయాలు మన పిరికితనమే మనం పొందుకొనవలసినటువంటి శ్రేష్టమైన ఆ కార్యాలు పొందుకోలేక నష్టపోతూ ఉన్నాం. ఈ రోజున కాలేబు, యెహోషువాల వలె ఒక దృఢ నిశ్చయత కలిగి ప్రభు ఖచ్చితంగా వాగ్దానము చేసిన కార్యాన్ని మనకు ఇవ్వగలడు అనే ధైర్యముతో ముందుకు వెళ్ళే వ్యక్తులు కావాలి. అప్పుడే ప్రభు సన్నిధానంలో మనము సమస్తము పొందుకోగలం. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.